తెరల వెనుక రెండవ భాగం. 1వ భాగంలో జగన్నాథం రమణమ్మ భార్యాభర్తలు. పక్కింటి కామాక్షి రచయిత్రి అని జగన్నాథం పోరి రమణమ్మ చేత కూడా కథలు రాయించడం మొదలు పెడతాడు. కథ కొనసాగుతుంది. పోటీకి నిల్చున్న ఇద్దరు వ్యక్తులని, ఒకరిది ఆవు దూడ గుర్తు, ఒకరిది సైకిల్ గుర్తు. ఆవు దూడ పార్టీ రాజంటే ఆ ఊరి వారికి మోజు. అసలు ఆ గుర్తంటేనే ఇష్టం. అది ఇందిరాగాంధీ పార్టీది కనుక అందరూ అంటే ఆ గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా రాజుకే ఓటేసి గెలిపించాలనుకున్నారు. ఆవాళ ఉదయం నీలాటి రేవున బిందెతో ఓ యువతి ఈయాడ రేత్రి నాయుడొత్తాడంట, మడిసికి 10 రూపాయలు ఇస్తాడంట, ఓటియ్యమని దేశాన్ని మగోళ్ళ రచ్చిస్తుంది. ఆ అమ్మకి కాక ఈ ఎదవలక ఏత్తాం ఓటు అంది. మరొకతే కిసుక్కున నవ్వి, నీ ఓటు ఆ అమ్మ పాదాలి కాడికి వెళ్ళిపోతుందనుకున్న వేటి, రాజు గెలుస్తాడు, మనందరం ఓట్లేస్తే అన్నది. నాయుడిని ఊరి పొలిమేర్లకి రానిస్తామేంటి, ఊర్లోకి వచ్చినాడంటే తుక్కైపోడు అంది మరొక ఆమె. అదే మాట రచ్చబండ మీద నిల్చుని చుట్ట మొదలు కొరికి తుపుక్కున ఉమ్మి, నాయుడొత్తాడంట, కారేసుకుని ఇయాళ రేతిరి కొనుకులు తీయక తెలిగేసుండండి, ఓట్లియ్యమని డబ్బు ఇవ్వబోతే ఎదవల్లాగా పుచ్చుకోకండి, కక్కుర్తిపడి అని హెచ్చరించాడు ఆ ఊరి మోతుబరి రైతు అందరినీ. అసలు కార్ని ఊర్లోకి రానిస్తామేంటి బాబయ్య అన్నారా స్వామి భక్తులు. అర్ధరాత్రి వేళ రోడ్డు మీద కారు నడిచిన శబ్దమైంది. పార్రండి పార్రండోయ్ అని ఊరంతా లేచిపోయింది కేకలతో. రాళ్ల వర్షం ప్రారంభమైంది. మెలకు వచ్చిన జగన్నాథం తల కింద ఉన్న బ్యాలెట్ పేపర్ల సంచి తడిమి చూసుకున్నాడు. చుట్టూ చూశాడు. చీకట్లో జనం పరుగులు తీస్తున్నారు. ఎవరన్నా తనను 4 తన్ని సంచెత్తుకుపోతే తనకు శ్రీకృష్ణ జన్మస్థానం ఖాయం అనుకున్న జగన్నాథం వణికిపోయాడు. సంచి గట్టిగా కావులించుకుని బిగుసుకుపోయి కూర్చుని తమతో వచ్చిన రక్షక భటుడి వైపు చూశాడు. సాయంత్రం చుక్కేసుకున్నాడేమో, మత్తుగా అడ్డదిడ్డంగా కాళ్ళు జాపుకొని పడుకుని గురక పెడుతున్నాడు జవాను. గొంతు పూడిపోయింది జగన్నాథ్కి. ఎటు చూసినా జనం. రాళ్ల చప్పుడు, కర్రల చప్పుడు, కేకలు. ఒళ్ళు చెమటలు పట్టింది జగన్నాథానికి. ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన వారంతా క్రమంగా లేచి కూర్చున్నారు. మినుకు మినుకుమని వెలిగే అరికేన్ లాంతరు చప్పున ఆరిపోయింది. చీకట్లో తన చుట్టూ మనుషుల్ని చూసిన జగన్నాథం పొలికేక పెట్టాడు. సార్ ఏమైంది ప్రశ్నించారు అతని దగ్గర కూర్చున్నవారు. ఆ చీకట్లో 2 గజాల పొడవున్న తుపాకీతో కూర్చున్న పోలీస్ కానిస్టేబుల్ వైపు దృష్టి సారించాడు జగన్నాథం. గన్నుందా అడిగాడు అరిచినట్టు. తూటాలు లేవండి అన్నాడు కానిస్టేబుల్. పట్టరాని కోపం వచ్చింది జగన్నాథానికి. తూటాలు లేని గన్నెందుకయ్యా గాంధీవంలా మోస్తున్నావు అని అడగాలనిపించింది. ఇంకా గట్టిగా తిట్టాలనిపించింది. కానీ ఊరుకున్నాడు. అసలే తనకి కొత్త. వాళ్ళు వీళ్ళంతా తన నత్తికి నవ్వుకుంటారని సిగ్గనిపించింది. ఏడుకొండలవాడా, ఆపద తప్పించు, నీ కొండకొస్తానని మొక్కుకున్నాడు మౌనంగా. సార్, రాములవారి పటం వెనక సంచులు దాచేయండి ఆపద్బాంధవుడిలా అన్నాడొకడు జగన్నాథం చెవులో. రామాలయానికి తలుపులు లేవు, గర్భగుడిలో విగ్రహాలు లేవు. బ్లాక్ బోర్డ్ సైజులో రామ పట్టాభిషేకం ఫోటో ఉంది. చివాలును లేచి పటం వెనుక సంచులు దాచి యువతలకొచ్చి మఠం వేసుకొని కూర్చున్నాడు జగన్నాథం నిబ్బరంగా. నాయుడు కారు అనుకుని ప్రైవేట్ డాక్టర్ కారు పచ్చడి చేసేశారు జనం. నాయుడు కారు కాదని తెలుసుకున్నాక పరారైపోయారు. తర్వాత వారు వీరు ఎలా తగలడ్డా జగన్నాథానికి ఏమీ సంబంధం లేదు. విషయం తెలుసుకుని విరగబడి నవ్వాడు. ఆ రాత్రి ఎవరికీ మరీ నిద్ర పట్టలేదు. మర్నాటి ఉదయం ఎలక్షన్ డ్యూటీ బృందం మొహాలు కడిగి కాఫీ కోసం దిక్కులు చూస్తున్నారు. పెదాలు ఎండిపోతున్నాయి. కాఫీతో తడపమని కరణం అయిపోలేడు. ఆ ఊళ్ళో ఉన్న ఒకే ఒక హోటల్ వాడు అంటే రాత్రి ఉప్మా వాడి దగ్గరికి 12 మంది వెళ్ళారు. మధ్యాహ్నం మా అందరికీ భోజనం తయారు చేయగలవా అడిగాడు జగన్నాథం గాజు గ్లాసులో ఉన్న టీ చప్పరిస్తూ. ఇది భోజనం హోటల్ కాదండి, పెసరట్టు ఉప్మా చెయ్యాలంటే నాను స్పెషల్ అండి అన్నాడు ఆ హోటల్ సర్వస్వం అయిన అప్పలస్వామి. ఈ డ్యూటీ బృందం ఇవాళ ఉపవేశమేనా అని ఒకరినొకరు ప్రశ్నించుకోబోయేంతలో చలవ చేసిన పంచ, ఫుల్ చేతుల లాల్చి, గిరిజాల జుట్టు, బొద్దు మీసాలు, గుండ్రని మొహం, పొట్టిగా ఉన్న వ్యక్తి హోటల్లోకి వచ్చి అందరి వైపు ఓసారి కలియజూసి ఓసారి నమస్కారంలా చేతులు జోడించి మళ్ళీ చప్పున వాల్చేసి, బాబు మీలో ఇతర జాతులు ఎంతమంది అని అడిగాడు. ఇతను గ్రామ మునసబని ఇట్టే గ్రహించిన జగన్నాథం చప్పున
తాను ఓసారి చేతులు జోడించి వాల్చి అందరం ఇతర జాతుల వాళ్ళమే అన్నాడు. ఒక్కసారి గతుక్కుమన్నట్టయి ఇంతమందికి తానే భోజనం పెట్టించాలా? కరణం పంతెం లేదు కాబోలు అనుకుని తహసీల్దార్ ఆజ్ఞ పాటించాలి కాబట్టి గొంతు సవరించుకొని ముఖం మీదికి నవ్వు తెచ్చుకొని, మరి కోణ్ణి గొర్రెపోతుని ఎయ్యలేను గాని పప్పుచారు ఒన్నం పెట్టిస్తాను, మచ్చిక శుభ్రమైనవి వేయిస్తాను, తమరు దయసెయ్యాలా అన్నాడు మునసబు. సరే అనక తప్పలేదు మరి. అవాళ తనంతానెన్నోసార్లు తిట్టుకున్నాడు. రమణ అందుకే అస్తమానం అధమం రోజుకు 2 సార్లైనా మీకేం తెలియదని కసురుతుంటుందనుకున్నాడు జగన్నాథం. మునసబు పెట్టించిన పప్పుచారు అన్నం తింటుంటే డోకొచ్చింది జగన్నాథానికి. తానంటే చదివి ఉద్యోగంలో చేరాడు కానీ తన పూర్వీకులంతా వైదిక వృత్తితో జీవించిన వారే. రమణ అటువంటి నియమనిష్టలున్న ఇంట్లో పుట్టినదే. తాను ఇలా శూద్రాన్నం తిన్నానని రమణతో చెప్తే నాలుక మీద వాత వేయించి ప్రాయశ్చిత్తం చేయిస్తుంది, చెప్పకూడదు అనుకున్నాడు గట్టిగా. ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన డబ్బుతో రమణకి చుట్టూ జల్తారు చీర కొన్నాడు. రమణమ్మ జగన్నాథానికి ఇష్టమని పెరుగ్గారెలు చేసింది. అతనికి ఆప్యాయంగా వడ్డన చేస్తూ నవ్వుతూ కబులు చెబుతోంది. ఏదన్నా చీర నగా తెస్తే ఆ రోజంతా రమణమ్మ అలానే ఉంటుంది. మర్నాటిదాకా జగన్నాథాన్ని అసహించుకోదు. ఆ సంతోషంలో ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పుడు తిరుపతికి వెళ్తానని మొక్కుకున్నానని చెప్తూ దిక్కుమాలిన నత్తి నాలుక పప్పుచారు అన్న సంగతి వాగేసింది. అయ్యో, మీ పప్పుచారు అన్నం మండిపోను, ఒక్కరోజు అన్నం తినకపోతే చచ్చిపోతారటండి, అలా అందరూ బ్రాహ్మణ్యం తగలబెట్టుకుంటున్నారేమిటండి అంది రమణమ్మ బుగ్గలు నొక్కుంటూ. మమ్మ వేళ బ్లాకు వాళ్ళ పిక్నిక్లో ఏమన్నావు, అందరికీ ఏమిటి చెప్పావు అన్నాడు జగన్నాథం తలగిరేసి నవ్వుతూ. కొంతకాలం క్రింద సాంబయ్య మేనేజర్గా ప్రమోట్ అయి ఏజెన్సీ బ్లాక్కి ట్రాన్స్ఫర్ అయిన సంవత్సరం అతని ఇంటికి వెళ్ళారు జగన్నాథం దంపతులు. అది కార్తీక మాసం. బ్లాకు వాళ్ళు పిక్నిక్ ప్రోగ్రాం వేసుకున్నారు. అక్కడ బంట్రోతులు అంటే గిరిజనులు వంటలు చేస్తుంటే విస్తుపోయిన జగన్నాథం భార్యను చాటుకు పిలిచి ఎలా అన్నం తినడం అని సైగ చేసి అడిగాడు. అనేసి మళ్ళీ రకరకాల చీరల్లో ఫ్యాషన్లతో కళకళలాడుతూ మాట్లాడుకుంటున్న మహిళల్లో కలిసిపోయింది రమణమ్మ. పోనీ ఇక్కడికి రావడం నదీ స్నానమన్నా చేద్దాం అనుకున్న జగన్నాథం అసలు ఈ కొండలు ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తున్నట్లు ఈ పిక్నిక్ బృందానికి దూరంగా వెళ్ళిపోయి ప్యాంటు చొక్కా విప్పేసి గాపంచ చుట్టుకుని ఏట్లో దిగి మొలలోతు నీళ్లలో నిలబడి క్రాఫ్తో ఉన్న పిలక తీసి తల వంచి జాడించి స్నానం చేసేశాడు. సూర్యుడికి ఆర్ఘ్యమిచ్చాడు. గావంచ గట్టిగా పిండి కట్టుకొని ఉసిరికి చెట్టు కింద కూర్చొని కంఠస్థమైన గీతలోని పురుషోత్తమ ప్రాప్తియోగం పారాయణ చేశాడు. తిరిగి వచ్చేసరికి మహిళల మధ్యన కూర్చున్న రమణమ్మ, ఎలా అండి, తలమ్ముకు బ్రతికేవాళ్ళు ఆచారాలు పాటించాలని నియమం లేదు. ఎవరికైనా స్వగృహమైతే 4 పాదాలు, పరగృహమైతే 3, పొరుగురైతే 2, పట్నమైతే పాదం ఆచారం పాటిస్తే చాలట. పట్నమూ కాదు పల్లె కాదు, అన్నమే దొరకని ఊళ్ళో అయితే అది అక్కర్లేదు. శూద్రాన్నం శుభ్రంగా తిని ప్రాణాలు నిలబెట్టుకోవచ్చు. విశ్వామిత్రుడంతటి వాడు కుక్క మాంసం తిన్నాడట. అలాంటిది మనమెంతటి వాళ్ళమండి అని లెక్చర్ దంచి దీర్ఘం తీస్తున్న రవణమ్మ వైపు తెల్లబోయి చూశాడు జగన్నాథం. ఈమెనా అర్ధరాత్రి సినిమా చూసొచ్చిన తనని ఏదో ముట్టి వచ్చానని జోడు కంటుకున్న మట్టిని చూసి తలకి స్నానం చేయించింది? పని మనిషి చేత అంటూ ఉండిపోయిందంటూ 1కి 10 సార్లు గిన్నెలు తోమిస్తుంది అనిపించింది. ఆనాటి రవణమ్మ మాటల జ్ఞాపకం వచ్చి ఇవాళ తను పప్పుచారు అన్నం తినడం తప్పులేదని తిరిగి ఆమె మాటలు ఆమెకి అప్పజెప్పొచ్చనుకున్నాడు. వాళ్ళ అన్నాలు సరిగ్గా తిన్నామేమిటండి, ఆ ప్రెసిడెంటు అర్థం కాని యుద్ధం లేవదీశాడుగా అంది రమణమ్మ. వాళ్ళందరికీ విస్తర్లు వేసి వడ్డన ప్రారంభించారు. వడ్డన పూర్తి కాకముందే విస్తర్ల ముందు కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కరే లేచిపోయారు. కారణం ఏమిటంటే ప్రెసిడెంట్ భోజనానికి రానన్నాడు. సాంబయ్య అతని దగ్గరికి వెళ్ళి, రండి సార్, ఇప్పటికే చాలా లేట్ అయిందంటూ ప్రెసిడెంట్ చేయి పట్టుకుంటున్నాడు. నేను రానంటే రానంతే, నాను తినను, మీరు పోయి తినండి, ఆ బీడీకి ఆడపిల్లలకి పెట్టండి అన్నాడు ప్రెసిడెంటు. బీడీ అంటే బీడీఓ అన్నమాట. ఏం జరిగింది సార్, మీరెందుకు రారు వినయంగా ప్రశ్నించాడు సాంబయ్య. తాను బ్లాక్ ప్రెసిడెంట్నని గుర్తుండనంతసేపు ఫ్రీగా మామూలు మనిషిలా ఉంటాడు ప్రెసిడెంటు. గుర్తొచ్చిందో పోజు మార్చేసి బిగిసిపోతాడు. సీరియస్గా మాట్లాడతాడు. అందరి మీద అధికారం చూపపోతాడు. సాంబయ్య సార్ అనేసరికి తాను ప్రెసిడెంటు, వీరందరికన్నా ఘనమైన వాణ్ణి అనుకున్న ప్రెసిడెంటు, ఏటి జరిగిందా మీరు చూడనేరు, ఏటి కబుర్లు చెప్తారండి,
హోటల్ కాడ పొద్దున నాది పిల్ల ఉంది, బీడీ పిల్ల ఉంది, బీడీ పిల్లకి కాఫీ టిఫిన్ ఇచ్చినారు. నాది పిల్లని పిలిచినారా, ఇచ్చినారా? ఇప్పుడు మాకు భోజనం కావాలా? వద్దు, నాన్ తినను, నాది పిల్ల తినదు, నా డబ్బు ఇవ్వను అన్నాడు ప్రెసిడెంట్ ఆవేశంగా, పెదవులు వణుకుతుంటే. క్షమించాలి సార్, మీ పిల్లల్ని ఇదివరకు మేము చూడలేదుగా, వాళ్ళు మీ పిల్లలు అనుకోలేదు, రండి రండమ్మా అంటూ ప్రెసిడెంట్ పిల్లలిద్దరి చేతులు పట్టుకున్నాడు సాంబయ్య. చింపిరి జుట్టు, చింకి బట్టలు, నిజంగా వాళ్ళు ప్రెసిడెంట్ పిల్లలని ఎవ్వరూ అనుకోలేదు. ప్రెసిడెంట్ కూడా ఈ పదవికి ఎన్నికయ్యాక గోచి విప్పి పంచెలు కట్టడం నేర్చుకున్నాడు. ఇంటికి ఎవరన్నా వెళ్తే ఇప్పుడైనా ఆ గోచితోనే దర్శనమిస్తాడు. అయితే ఎవరన్నా వచ్చేసరికి 4.5 గజాల పంచ మడత పెట్టి దుప్పటిలా కప్పేసుకుని వచ్చి రండి కూర్చోండి అంటాడు. అందరూ, ఆఖరికి బీడీఓ కూడా ఆహ్వానించడంతో రాతి మీద కోతి పిల్లలా బిగుసుకు కూర్చున్న ప్రెసిడెంటు రాయి దిగి పిల్లలతో సహా భోజనానికి వచ్చాడు. చాలామంది మొహం చాటు చేసుకుని నవ్వుతున్నారన్న సంగతి ప్రెసిడెంట్కి తెలియదు. అందరూ కూర్చొని పప్పు అన్నం తిన్నారో లేదో గాలివాన ప్రారంభమైంది. నిజమే, కానీ పప్పు అన్నం 4 ముద్దలన్నా తిన్నామా లేదా అది చెప్పు అన్నాడు జగన్నాథం ఆనాటి సంఘటన గుర్తొచ్చి నవ్వుకుంటూ. బాగుంది, 10 మందితో కలిసి వెళ్ళినప్పుడైనా వనభోజనంలో వర్ణాంతరం పాటించక్కర్లేదని ఆ కార్తీక పురాణంలోనే ఉంది. కానీ ఆ కంచెం కాస్త కడిగి ఎంగిలి పెట్టేయండి, ఉదయం స్నానం చేసి జందం మార్చుకుందురు గాని అంది రవణమ్మ. ముత్యం కడగదటే, ఆ వార పెడతాను అన్నాడు నీరసంగా. నువ్వే కడిగి ఉదయం స్నానం చెయ్యి అనేవాడే కానీ ఆమె వట్టి మనిషి కాదు. స్నానాలవి చేయిస్తే ఓ దానికోటి వంటికొస్తుందేమో అని జగన్నాథానికి భయం. ఇదివరకు చాలాసార్లు నెల తప్పాను, 2 నెలలైంది, 3 నెలలైందని ఊరించింది జగన్నాథాని రవణమ్మ. అతను ఉబ్బి తబ్బిబ్బై మగవాడినని వెన్ను విరుచుకునే టైంలో అయ్యో పోయిందండి అని 4 రోజులు వెనక్కి కూర్చొని తర్వాత 10 రోజులు జగన్నాథం చేత నీరసంగా ఉందంటూ వండించుకు తినేది. అదేమో అది వస్తుందో రాదో రేపు అంది రవణమ్మ. ఎందుకు రాదు? ఇదిగో ఈ వార పెట్టేస్తున్నాను అన్నాడు జగన్నాథం. రాదు, దాని మొగుడు ఎముకలు విరిగేలా తన్నట్ట, ఒళ్ళంతా నెప్పి చేసి పోయిందట, చెప్పి ఏడ్చుకుంది. ఈ మొగాళ్లకున్న పొయ్యే కాలం ఇదొకటి. కడుపు నిండా తిండి పెట్టలేని వెధవలు కూడా ఎగిరెగిరి పడుతుంటారు భార్యల మీద అంది రమణమ్మ కసిగా భర్త వైపు చూస్తూ. గతంలో ఒక్కోసారి రమణమ్మ అతన్ని వెగటుగా అసహించుకుంటూ దగ్గరకు చేరనివ్వని క్షణాల్లో జగన్నాథం చేయి చేసుకోవడం కద్దు. ఆ విషయం ఇప్పుడు దెప్పుతున్నట్టుగా అనింది. ఏడ్సావలే, ఇది మాత్రం తక్కువదేమిటి, ఊరికే ఏ మగాడు చేయి చేసుకోడు అన్నాడు జగన్నాథం లౌక్యంగా ఆమె మాటకు జవాబిస్తూ. నిజానికి వారింటి పని మనిషి ముత్యం నికార్సైన మనిషి కాదు. దాని మొగుడు పగలంతా రిక్షాలాగి సాయంత్రం చుక్కేసుకుని ఇంటికొస్తాడు. అయినా అతనిలోని సుగుణం ఏమిటంటే తెలివి తప్పడు, భార్యను తన్నడు. అతని ఇంటికొచ్చే లోపల సత్యమ్మావా అంటూ తాలూకాఫీసు బంట్రోతుతో ఓసారి కిచకిచలాడుతుంది ముత్యం. ఏమే మరదలా అంటూ మల్లెపూలు, పకోడీ పొట్లాలు ముత్యానికి ఇస్తూ ఉంటాడు సత్యం. ఏ జిల్లా నుంచో వచ్చి ఆ ఊర్లో 4 ఏళ్లై స్థిరపడ్డ సత్యం తనకి వరుసకి మామవుతాడని ఎక్కడెక్కడి చుట్టరికాలో ఎత్తి కల్పించి అందరినీ నమ్మించి సత్యంతో చనువు పెంచుకున్న ముత్యం సత్యానికి చాలా దగ్గరైపోయింది. ఆఖరికి ముత్యం మొగుడు నారాయణ కూడా ఉద్యోగస్తుడు, తన చుట్టమని మురిసిపోతాడు. ఎప్పుడైనా సత్యం ఎదురైతే ఏంటండి అన్నగారు సేమమా అంటాడు. నవ్వి నారాయణ జబ్బ మీద చరిచి బీడీ ఇస్తాడు సత్యం. ఒక్కోసారి టీ కొట్లోకి తీసుకెళ్ళి టీ ఇప్పిస్తాడు నారాయణకి. సత్యం అంటే చాలా నమ్మకం, మర్యాదస్తుడని. ఓ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి స్నానం చేసి వేడివేడి అన్నంలో గోంగూర పప్పు కలిపి అన్నం బుద్ద నోట్లో పెట్టుకుంటూ, ఏటై ముత్యం, ఇవాళ కొత్తగా కనబడుతున్నావు, మల్లెపూలు తల్లో ఎట్టుకుని తెల్లకోక కట్టుకుని నానొచ్చేసరికి నవ్వుతుండావు, ఏటా ఊశారు అన్నాడు నారాయణ. ఒళ్ళకు మావా, నువ్వెప్పుడింతే అని కిసుక్కును నవ్వి సిగ్గుని అభినయించింది ముత్యం. నీకు రేపు మంచి పూలకోక కొంటాను గాని ఓటు ఎవరికేసినావు అడిగాడు నారాయణ. సత్యమ్మావ చెప్పిండు, ఆవు దూడ ఓడి రిక్షా ఎక్కెళ్ళి సైకిలోడికి గుద్దమని. అలాగే వేసిన, నాకేటి తెలుద్ది ఓట్ల సంగతి అంది ముత్యం నారాయణ వైపు కొంటెగా చూస్తూ. ఒలే నిజం చెప్పు, కోపం వస్తే నాను మంచోణ్ణి గాను, ఏరికేసిన ఓటు రెట్టించాడు నారాయణ. ఏడుకో ఒకడికి వేసినాను, ఏ ఎదవా మనకి చేసే ఉపయోగకారం లేదు, మనలా టోళ్లని ఇలా మాడిసత్తేనే ఉంటాం.
ఎవడు గెలిచినా పోన్లేద్దు అనేసింది విసుగ్గా ముత్యం. తర్వాత చెప్పినాను గంధమావా సైకిలోడుకని మళ్ళీ నవ్వింది ముత్యం. జడట్టుకుని ఒలే చెప్పే నిజం అంటున్న నారాయణ చేతిలోంచి జడ విడిపించుకుంటూ, మనలో మనమాట నాకు తెలియకడుగుతాను, నాయుడుగాడినేమనన్నా ఉంచుకున్నావటే అని నవ్వబోయాడు నారాయణ. వల్లకో సి ఏదో కక్కుర్తెదవలు ఉంచుకుంటారలా, అసలు ఆ ఓటేటో దాని ఇలువేటో ఎందుకెత్తున్నావో తెలిసే ఎదవ ఎవడు డబ్బుచ్చుకుని ఓటెయ్యడు. ఇచ్చే ఎదవలకి బుద్ధినేదు నిజమే, పుచ్చుకునే ఎదవలకో అంది ముత్యం మరి కాస్త గోంగూర పప్పు నారాయణ గిన్నెలో వేస్తూ. ఒలే ఒలే ఒక్కసారి అన్ని ఎదవల్ని చెయ్యకే అని కుండ బద్దలు కొట్టినట్టు నవ్వి, నాను కూడా రాజుగారి కాడ 2 పదులుచ్చుకున్నా మనిద్దరోట్లు అతనికే ఎత్తానని, గెలిచి వీళ్ళు మనకి చేసేదేమీ లేదు, ఈ డబ్బు మాత్రం ఎందుకు వదులుకోవాలా అన్నాడు నారాయణ. రాజుకి ఆడి కులం ఓళ్లంతా సాయం చేసిండ్రంట, నాయుడైతే భూవులు అమ్ముకున్నాడంట, అందుకని సైకిల్కే గుద్దినాను, పోనీ తెల్దులే అంది ముత్యం. ఏరికి గుద్దినావు, రాజుకా నాయుడుకా నిజం చెప్పు, ఎముకలు ఇరగదన్నగలను అన్నాడు నారాయణ కోపంగా. నాయుడికే గుద్దిన్ను, ఏ పాటి తంతవో తన్ను సూత్తాను, నీ ఇష్టం వచ్చినాడికి నువ్వేసుకుంటే నా ఇష్టం వచ్చినాడికి నేను వేసుకున్నాను అంది ముత్యం తలగిరేసి నవ్వుతూ. ఓలి నీకంత పొగరుందా, రా చూపిస్తాను ఏ పాటి తన్నగలను అంటూ ముత్యం సవరం జడ పట్టుకుని గుంజేశాడు. జడ చేతిలోకి వచ్చేసింది. శివాలెత్తినట్టు రెచ్చిపోయాడు నారాయణ. నాను రాజుకాడ డబ్బులుచ్చుకుంటే నువ్వు నాయుడుగా గుద్దుతావు అంటూ ముత్యం తల వంచి వీపు మీద బాధేశాడు. ముత్యం జానెడు పొడుగు తల వెంట్రుకలు చిందరవందరయ్యాయి. మల్లె పువ్వులు నలిగి రాలిపోయాయి. నిజంగా తంతాడనుకుంటే రాజుకే ఓటేశానని చెప్పును ముత్యం. కొన్ని అబద్ధాలు చెప్పి హాస్యం చేసి నవ్వి కవ్వించి నారాయణ దగ్గరున్న డబ్బులు గుంజేయడం ముత్యానికి అలవాటు. పాపం ఇవాళ అబద్ధం బెడిసి కొట్టింది. ఓలమ్మో ఓలయ్యో సంపెత్తన్నాడు రండర్రో అరుస్తోంది ముత్యం. నీకు సిలక్కు చెప్పిన రాజుకు గుద్దే ముత్తవ్వా, ఆరిచ్చిన డబ్బెట్టి నువ్వో కోక నానో నాన్సి కొనుక్కుందారని నా మాటినక నాయుడుగా గుద్దినావు అంటూ బాధేస్తున్నాడు నారాయణ. ఓరి సచ్చినోడో ఒగ్గరో, రాజుకే గుద్దినాను రోయ్, నా మాట నమ్మరా, అసికానికి అన్నాన్రా, నీ ఓట్లు సల్లగుండా నన్నొగ్గరో, ఓలమ్మో రండర్రో నన్ను సంపెత్తున్నాడర్రో అంటూ అరుస్తూ ఏడుస్తోంది ముత్యం. ఇరుగు పొరుగుల వాళ్ళిద్దరి చుట్టూ మూగేసి నారాయణ చేతుల్లో పచ్చడైపోతున్న ముత్యాన్ని విడిపించారు. ఏటి సంగతి, ఎందుకురా ఆడకూతుర్ని అట్టుకుని అలా తంతున్నావు అడిగాడు అందులో ఓ మనిషి. నాను చెప్పిన మాట వినదు, నా మాట ప్రకారం నడొద్దా అన్నాడు నారాయణ రొప్పుతూ ముత్యం వైపు కోపంగా చూస్తూ. ఓరి నీ మాట వినాలా, నీ రాజు బుగ్గెత్తిపోయ్యా, నా ఒళ్ళు ముప్పు చేసినావురావు, నీ జెమ్మడిపోను, నీ ఓటు ఒల్లకాట్లో ఎట్టా రెచ్చిపోయి శివాలాడింది ముత్యమ్మ. ఇంట్లో నిలబడలేని నారాయణ బస్టాండ్కి పోయి పడుకున్నాడు. ముత్యానికి సాయంగా సత్యం పడుకున్నాడు. మధ్య రాజుని నారాయణని తిడుతూ జరిగిందంతా రవణమ్మకు చెప్పి, ఇవాళ పనిలోకి రాలేనమ్మగారు, ఒళ్ళంతా నొప్పైపోనాది, ఎలాగో గడుపుకోండి అని గోరెడు పంచదారుంటే ఎట్టరు, కాఫీ చేసుకుంటాను అడిగింది ముత్యం. పంచదార మాకు అయిపోయిందే అని మొదట అన్న, ఇవ్వకపోతే మరో రోజు పని ఎగ్గొట్టేస్తుందని కొంచెం పంచదార కాగితంలో వేసిస్తూ, నేను చేసుకోలేను సుమా పనులు, ముత్యం ఒళ్ళు నొప్పి కాస్త సర్దుకోగానే వచ్చే సుమి అంది రవణమ్మ. పంచదార అడగాలంటే సిగ్గేస్తోందండమ్మగారు, నిన్న కోట ఇస్తున్నారంటే వెళ్ళి అడిగినాను, ఎదవ ఇవ్వననేసినాడు, ఆఫీసర్ల పెళ్ళాలే కానీ ఆణ్ణి పెళ్ళాడ్రంట అంది ముత్యం. అదేమిటి అలా అంటావు, తెల్లబోయి చూస్తూ నవ్వింది రవణమ్మ. నాలుగు ఖర్చుకుని కిసుక్కున నవ్వి, నోరు జారిపోయిందండమ్మగారు, అంటే ఉద్యోగత్తులకే కానీ పంచదార మాలాటోళ్ళకి ఇవ్వరంట అంటూ వెళ్ళిపోయింది ముత్యం. ఆవార ఈవార పెడతానంటే వీల్లేదు సుమండి, 60 తులాల కంచెం కడిగి పెట్లో పెట్టి తాళం పెట్టకపోతే నిన్న నరసమ్మ గారింట్లో దొంగలు దోచుకున్నారు చూసారా, కాస్త తౌడో చిట్టో పెట్టి నూతిపళ్ళం మీద కడిగేద్దురు, ఇంతలో మగతనానికేం భంగం రాదు అంది రవణమ్మ. ఆమె తన మాట ప్రకారం నడుస్తుంది. అదే భ్రాంతితో ఆమె మాట ప్రకారం నడుచుకునే జగన్నాథం పెరట్లోకి కంచం తీసుకువెళ్ళి నూతి చప్టా మీద కాస్త చిట్టేసుకుని కంచం, కూర ప్లేటు, చారు గిన్నె తోమేస్తున్నాడు. రాత్రి 8 గంటల వేళ. కక్కుర్తి, ఒక్క పూట ఏ అరటిపళ్ళలో తిని గడుపుకుంటే పోలా, పప్పుచారు అన్నం తిన్నారట, చిచి
ఇలాంటివి వంట పుట్టాలే కానీ చెబితే వస్తాయేమిటి? నా కర్మ కాకపోతే ఈ ఇంట్లో పడేదాన్నా? ఇతను నా కోసమే పుట్టాడేమో. ఏమన్నా అంటే నన్న పప్ప పప్ప అంటూ వెదవ నత్తి. అమ్మా, మాస్టర్ గారున్నారా? ఎవరో గట్టిగా అడిగారు. రవణమ్మ నోటికి బ్రేక్ పడిపోయింది. వెళ్ళి ఓయ్ నూతిపళ్ళెం దగ్గరున్నారు అనేసింది చప్పున. స్కూల్ బంట్రోత్ అనుకుని నూతి దగ్గర తను తన భర్తకు ఆదేశించిన కార్యక్రమం సంగతి తాత్కాలికంగా విస్మరించిన రవణమ్మ చిట్టు గడ్డి పెట్టి కంచెం బరబరా తోమేస్తున్న జగన్నాథం, మాస్టర్ గారు నమస్కారం అండి అన్న గొంతు పసిగట్టి బిక్క చచ్చిపోయాడు. తలెత్తలేకపోయాడు. కంచెం మించి చేతులు తీయలేకపోయాడు. రవణమ్మ అతన్ని లోపలికి సరాసరి తన దగ్గరికి రానిచ్చిందనే కోపంలో కంచెం ఇంకా గట్టిగా తోమేస్తున్నాడు జగన్నాథం. మాస్టారు మళ్ళీ అదే గొంతు నవ్వుతూ పిలిచింది. పదండి అంటూ దిగ్గున లేచి నిల్చుని వెనక్కి నడిచాడు జగన్నాథం. చేతులు కడిగేసుకుని రండి మాస్టారు అన్నాడతను. చేతులు గబగబా కడిగేసుకుని 16,000 ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రెసిడెంట్ అయిన అప్పల స్వామి వైపు తలెత్తి చూడ్డానికి సిగ్గుపడ్డ జగన్నాథం, దయచేయండి, మా ఆవిడికి జ్వరం 4 రోజులైంది, మంచం మించి లేవలేదంటే నమ్మండి అన్నాడు. తానెందుకు కంచం తోముతున్నాడో అతడు గ్రహించాలని. ఎవరినో ఫోర్స్గా తిట్టేస్తూ ఇల్లంతా బొంగరంలా తిరుగుతున్న రవణమ్మని చూసి ప్రెసిడెంటు గుంబనంగా నవ్వుకున్నాడు. సావిట్లో కూర్చుందాం రండి అని ముందుకు నడిచి సావిట్లో ఉన్న కుర్చీలో ప్రెసిడెంట్ను కూర్చోమని ఇంట్లోకి వచ్చాడు జగన్నాథం. రవణ, ప్రెసిడెంట్ గారు వచ్చాడు, కప్పు కాఫీ కలుపు అన్నాడు రవణమ్మ మీద రగులుకుంటున్న కోపాన్ని అణుచుకుంటూ. అర్ధరాత్రి వేళ రాత్రి 8 గంటలప్పుడు అతను ఎప్పుడైనా కాఫీ తాగి చచ్చాడేమిటండి? మాట్లాడి పంపించేద్దురు అని మళ్ళీ అయ్యో అతనా, మీ స్కూల్ బంట్రోత్ కాబోలనుకుని అంటూ పకాలను నవ్వింది రవణమ్మ. అనుకుని మా ఆయన చేత గిన్నెలు తోమిస్తున్నాను వెళ్ళు అన్నావు. ఉండు, ఈ పని తర్వాత చెప్తాను. ఉక్రోషంగా భార్య వైపు చూసి సావిట్లోకి వెళ్ళిపోయాడు జగన్నాథం. ఏమిటి ఇయ్యాలా? మేస్టర్ గారు బిజీ పనుల్లో ఉంటే వచ్చినట్టున్నాను అంటూ నవ్వాడు ప్రెసిడెంటు. ఏం లేదు అని ఓ వెకిలి నవ్వు నవ్వి తమరు అని తడబడ్డాడు జగన్నాథం. అతని కొడుకు సెకండ్ ఫారం చదివేవాడిని పాసు చెయ్యాలని అంటాడేమో అని అతని వైపు భయంగా చూస్తూ. అదే మాట అన్నాడు అప్పలస్వామి హుందాగా టీవీగా. ప్రెసిడెంటులా ఇంకా రూల్స్లు పాటించక్కర్లేదని నమ్మకమున్నవాడిలా మా ఓడు ఆడే లచ్చినారాయణ చదువుతున్నాడు కదండి మీ స్కూల్లో, ఆయన్ని సంవత్సరం పేస్ చెయ్యాలా అని. పబ్లిక్ నా చేతుల్లో లేదే అంటూ చేతులు పిసుక్కున్నాడు జగన్నాథం. కుండ బద్దలు కొట్టినట్లు పెట్టెలు తిరగబడ్డట్లు నవ్వాడు ప్రెసిడెంట్. నవ్వి ఏటండి నాకు చెబుతారు ఇలాంటి కబుర్లు, కావాలంటే 200 తీసుకోండి, అంతేగాని మాకు కబుర్లు ఎందుకండి అన్నాడు. 200 అని అతని నోటు వినేసరికి జీతం డబ్బులతో పొడిగా కటకటలాడే స్కూల్ మాస్టర్ జగన్నాథం లొట్టలేశాడంటే తప్పులేదు. కాకపోతే మన జగన్నాథంకి తిరుపతి మొక్కు గుర్తొచ్చింది. 4 నెలలై వేధిస్తున్న కిరాణా కొట్టు పోలీసెట్టి గుర్తొచ్చాడు. రవణమ్మకి కొడుకు పుడితే జరగబోయే బాలసారి ఖర్చు గుర్తొచ్చింది. 200 చుట్టూ ఇలాంటివెన్నో నోళ్లు తెరుచుకొని చూస్తూ అతని తలంతా దిమ్మెక్కించేస్తున్నాయి. మౌనంగా తలవంచుకుని ఉండిపోయిన జగన్నాథం వైపు చూసి నవ్వుతూ 200లేనా అనేటండి ఆలోచిస్తున్నారు, కావాలంటే మరో 50 తీసుకోండి అన్నాడు అప్పలస్వామి హుందాగా. 250 అని వినేసరికి గవర్నమెంటు అడుగడుగునా రూల్సులు మార్చేస్తున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద వల్ల మాలిన కోపం వచ్చింది జగన్నాథానికి. ఇలాంటి వెధవ రూల్సులు పెట్టి మాస్టర్ల చేతులు విరిచేశారు అని తిట్టుకుని పబ్లిక్ గదండి, అబ్బాయి కాస్త స్లిప్పులు అవి పెడితే చూసి చూడనట్టు ఊరుకోమని వాచర్లకు చెబుతాలేండి అన్నాడు హీనస్వరంతో. అప్పుడప్పుడు కూరలు, ఆ మధ్య కుంచెడు పెసలు ప్రెసిడెంట్ గారింటి నుంచి వచ్చాయంటే వారికి తన మీద ఉన్న అభిమానం అనుకున్నాడు. ప్రెసిడెంట్ ఏదో చదువురాని వాడనే కానీ ముందాలోచన ఉన్న మనిషని తెలియదు జగన్నాథానికి. చిన్న కోపం లాంటిది వచ్చిన ప్రెసిడెంటు విసురుగా లేచి నిల్చుంటూ నాలాంటోడిని మీ కాడికి ఎందుకు వచ్చినాను? నయంగా చెప్పాలని. ఎందుకు నువ్వెళ్తావు? కాకి చేత కబురెడితే మాస్టారు నీ కాళ్ళకాడ వాలడేటి అన్నారు మా ఓళ్ళంతా. కానీ మర్యాద కోసం వచ్చి చెబితే ఇలాగంటున్నారు అని క్షణం జగన్నాథాన్ని పిట్టను చూసినట్టు చూసి ఏటి చేస్తారో అదంతా నాకు తెల్దు. ఆడు మావోడు లచ్చినారాయణ పాస్ అయిపోవాలంతే, ఆడిని పాస్ చెయ్యాలా? ఆడు పాస్ అయితే నానన్న 200 మీకేదో రూపాన ముట్ట చెబుతాను అని వెనుదిరిగి కొదమసింహంలా సిల్కులాల్చి ప్రెసిడెంటు వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతున్న ప్రెసిడెంట్ వైపు నీరసంగా నిస్త్రాణగా చూశాడు జగన్నాథం. కడగడానికి వీల్లేకపోతే ఇంట్లో తగలెట్టరాదటండి గిన్నె కంచమును. 12 రూపాయల గిన్నె గోవింద కుక్కెత్తుకుపోయింది అంది రవణమ్మ జగన్నాథం వైపు చిరాగ్గా చూస్తూ. పో పోనీయవే, పోతే పోనీ, నీ పొగరు అణగిపోవాలి. ఎక్కిన ప్రెసిడెంట్ అంతా వాడిని వెళ్ళు నూతి దగ్గరకని నా పరువు తీస్తావా అన్నాడు జగన్నాథం. మడి బాగుంది కానీ నీళ్లు పోస్తాను, కంచం ప్లేటు కడిగియండి అంది రవణమ్మ సరిగ్గా పలకని మాటలతో సతమతమైపోతున్న జగన్నాథం వైపు చూసి నవ్వుతూ. రవణమ్మ నీళ్లు పోస్తుంటే గబగబా కడిగేసి ఇంట్లోనో పెట్లోనో తగలెట్టుకో అని ఆమె కాళ్ళ దగ్గర కంచం ప్లేటు పారేసి అరికేన్ లాంతర్ తీసుకుని గిన్నె వెతకడానికి బయలుదేరాడు జగన్నాథం. ఏమిటి పోయింది మాస్టారు అని అడుగుతున్నారు పెంట కుప్పలన్నీ గిన్నె కోసం వెతుకుతూ గాలిస్తున్న జగన్నాథాన్ని చూసిన వాళ్ళు. గిన్నె పోయింది, కుక్కెత్తుకుపోయింది, మీరు చూశారా అని నత్తిగా ఎదురు ప్రశ్న వేసి గిన్నె ఎలా పోయిందో జరిగినట్టు చెప్పేస్తున్నాడు. అబద్ధమేదో చెప్పాలని నిజం చెబితే నవ్వుతారని తాత్కాలికంగా మర్చిపోయిన జగన్నాథం, గిన్నె కోసం సగం ఊరు వెతికిన జగన్నాథం విసిగి ఉదయం చూడొచ్చులే అనుకుని ఇంటికొస్తూ కాలు జారి సైడు కాలువలో పడిపోయాడు. బురదలో ములిగిన పందిలా వచ్చిన జగన్నాథాన్ని చూస్తూ మండిపడింది రవణమ్మ. మీ అపసంతితనం మండ, ఎక్కడ పడ్డారండి? నా కర్మ కొద్ది దొరికారండి అని తల కొట్టుకొని స్నానం చేయండి అంటూ బాల్చి గడపలోకి విసిరేసింది. జగన్నాథం కాపురం ఉంటున్న వీధిలోనే నరసమ్మ ఆమె భర్త గవరయ్య ఉంటున్నారు. వారిది చిన్న కిరాణా దుకాణం. అందరూ వారు పేదవాళ్ళని చెప్పుకుంటారు. కారణం ఏమిటంటే గవరయ్యే ఎప్పుడు గోచి పెట్టుకొని కొట్లో నూనె డొక్కు ముందర కూర్చుంటాడు. అతనికి 5 పిల్లలు, భార్య చింకిగుడ్డలు మాసిన గుడ్డలతోనే ఉంటారు. గవరయ్య ఎప్పుడు దిగులుగా దరిద్రుడిలా ఏడుపు మొహంతోనే ఉంటాడు. యువతల డొక్కులతో సామాన్లుంటాయి, కానీ కావాలంటే బస్తాలు ఇవ్వగలడు గవరయ్య. అతనన్న ధర ఇస్తే స్టాక్ అంతా లోపల మిద్దెగదిలో ఉంటుంది. కానీ చాలామంది అంటే 190 మంది దృష్టిలో గవరయ్య పేదవాడు. అయితే అతని ఇల్లు దొంగలు దోచుకున్న మర్నాడు అందరూ ముక్కు మీద వేలేసుకొని తెల్లబోయి తేరుకొని వీడికింతే కావాలనుకున్నారు కసిగా. పేరంటమన్నా పెళ్ళైనా మరే కార్యమైనా పిలవాలి గాని గవరయ్య దంపతులు పిల్లల్ని తీసుకొని విధిగా వెళ్తారు వారింటికి. అవాళ ఉదయం ఓ దూరపు బంధువింట్లో పెళ్ళని ఉదయాన్నే సకుటుంబంగా ప్రయాణమై వెళ్ళాడు గవరయ్య. అయితే ఇంటి దగ్గర ఎవరూ లేరని, రాత్రి ఇల్లు వదిలి ఉండకూడదని సాయంత్రం ఇంటికి వచ్చేశాడు ఒక్కడే. చూరు క్రిందికి వాలి ఉన్న తాటాకుల మిద్దె ఇల్లు వారిది. చాలా రోజులై ఆ మిద్దె ఇల్లు విరగదీసి మేడ కట్టుకుందామని భార్యాభర్తలిద్దరూ గుసగుసలాడుకుంటున్నారు. తలుపులన్నీ మూసి తలుపులకి పీటలు జేరేసి ఇనప్పెట్ట దగ్గర పక్కేసుకొని పడుకున్నాడు గవరయ్య. పొరుగింటి భోజనం గనక అవాళ సుష్టుగా తిన్నాడేమో తొందరగా నిద్ర పట్టేసింది. చిన్న కల ప్రారంభమైంది. బెల్లపు దిమ్మెలు చితగ్గొడుతున్నాడు తన కొడుకు, చివరివాడు పోలిసెట్టి. ఆ శబ్దం గట్టిగా వినిపించసాగింది. అన్నీ కొట్టయ్యకురా అని అరిచి మళ్ళీ ఒత్తిగిలి పడుకున్నాడు. శబ్దం అయ్యి ఆగిపోయింది. భోజనానికి లేవండని ఎవరో తట్టి పిలిచినట్లయింది. భోజనం చేశానండి, ఇప్పుడు పలారమైతే పుచ్చుకుంటాను అన్నాడు పెళ్లివారింట్లోనే తానున్నట్టు భ్రమించి లేచి కూర్చుంటూ. డబ్బు బంగారం ఎక్కడ దాచావో చెప్పు గద్దించాడో బొద్దు మీసాలోడు. గవరయ్య జబ్బ మీద ఇనప దుక్కలాంటి అతని చెయ్యి వేసి నొక్కుతూ కళ్ళు నులిమి చూసిన గవరయ్య అరవబోయాడు. నోరు నొక్కేశాడు ఆ బొద్దు మీసాలోడు. దుడ్డు కర్రతో గవరయ్య వీపు మీద ఒక్కటేసి చెప్పు లేకపోతే సస్తావు అన్నాడు ఓ గోచీవాడు. నోరు నొక్కి ఉండడాన గిజగిజలాడి అటకవైపు చెయ్యి చూపించాడు గవరయ్య. కోతుల్లా ఇద్దరు అటకెక్కిపోయారు. ఇద్దరు గవరయ్య దగ్గర నిల్చున్నారు. అటక మించి ఏదో పెద్ద గుడ్డమూట దిగింది. గుండెలు బాదుకోబోయాడు గవరయ్య. అతని చేతులు వెనక్కి విరిచి కట్టాడు గోచివాడు, బొద్దుమిసాలవాడు. ఇనప్పెట్ట తాళాలి అడిగాడు వణికిపోతూ. చెమటలు పట్టి చెంపలు కన్నీళ్లతో తడిపేసుకుంటున్న గవరయ్య శెట్టివైపు చూసి నవ్వుతూ. ఇవ్వనని తల అడ్డంగా ఊపాడు. పందిని బాదినట్టు బాదారు. అతని గోచి ఊడిపోయింది. తాళాలు గుత్తి జారిపడింది. గవరయ్యకి 4 గ్లాసుల మంచినీళ్లు పట్టాడు మీసాలాడు. అరవడానికి ఏడవడానికి సత్తువలేదు. ఇక ఇనప్పెట్టే ఇల్లు ఖాళీ అయిపోతుంటే అలా చూస్తూ నిర్జీవ ప్రతిమలా చూస్తూ ఉండిపోయాడు గవరయ్య.
బ్లాక్ మార్కెట్ బిజినెస్లో ఆరితేరిన గవరయ్య శెట్టి పాలిట యమకింకర్లలా ప్రవేశించిన నలుగురు దొంగలు నగా నాణ్యం మొయ్యగలిగినన్ని దినుసులు పట్టుకుని ఉడాయించారు. ఎక్కడో తొలికోడి కూసింది. ఓ పొలికేక పెట్టాడు గవరయ్య శెట్టి. తర్వాత నెమ్మదిగా దొంగలు తవ్విన గోడకన్నంలోంచి ఇవతలకొచ్చి గుండెలు బాదుకుంటూ లబో దిబోమని రాగం లంకించుకున్నాడు. ఆ అలికిడికి ఆ వీధంతా లేచిపోయింది. శెట్టి చుట్టూ మూగిన వారంతా ఏం పోయింది, ఎలా ఇంట్లో జొరబడ్డారు దొంగలని అడిగారు. దొంగలు ఎలా ప్రవేశించారో, తనని ఎన్ని దెబ్బలు కొట్టారో చెప్పాడు. కానీ ఏమిటెత్తుకుపోయారో చెప్పాడు కాదెందుకో శెట్టి. వలవల ఆడదానిలా ఏడ్చేస్తున్న శెట్టి వైపు చిరాగ్గా చూస్తూ, అలా ఏడుస్తావేమిటయ్యా, పోలీస్ రిపోర్ట్ ఇవ్వక అసలెంతకీ ఏమాత్రం డబ్బు పోయింది అని అడిగాడు ఆసామి. పోలీస్ రిపోర్టా అని నసిగి, ఓ బియ్యం బస్తా, ఓ 2 బెల్లపు దిమ్మెలు, ఓ నూనె డబ్బా అన్నాడు గవరయ్య శెట్టి. పోన్లే, అరిసెలు వండుకొని తింటారు, ఊరుకుండు. ఎవరికైనా నిండా కొలిసిచ్చావా ఏ సరుకైనా? వాళ్ళెంత ఏడిశారో నీ కాడ అరువుబేరవని కొంట, అంతే, కష్టార్జితం పోనే పోదు అన్నాడు గవరయ్య శెట్టి దగ్గర చిల్లర సామాన్లు కొనే రిక్షావాడు. బెల్లం వాసనకి ఈగ చేరినట్టు పోలీస్ కానిస్టేబుల్ వచ్చి బలవంతాన గవరయ్య శెట్టి చేత పోలీస్ రిపోర్టు ఇప్పించాడు. కబురు తెలిసిన నరసమ్మ పెళ్లివారింటి నుంచే రాగాలు తీస్తూ ఇంటికొచ్చింది. తల విరబోసుకుని వీధి గుమ్మంలో కాళ్ళు 2 జాపి కూర్చొని వరుసలు పెట్టి ఏడుస్తోంది. నా మువ్వలొడ్డాణమో, నా కాసుల పేరో, పగడాల తావళమో, కాసికాయ గుళ్ళో, నా పుట్టింటారెట్టిన బాలతొడుగో. అయితే నరసమ్మగోరు, ఇవన్నీ మీ కాడున్న నగలనా? చుట్టూ మిగిన జనంలోని ఒక ఆమె ప్రశ్నించింది. అబద్ధం కాదమ్మో, నా పుట్టింటారెట్టిన బాలతాడుగో, 60 తులాల బంగారమో అటక మీద ఎట్టుకున్నాను. పిల్లకోయే పింజారి అంటూ సుడిగాలిలా వచ్చాడు గవరయ్య శెట్టి. ఎలా వల్లకోమంటావు రాజో, నా బంగారం అయితే పోయింది గాని తాకట్టు బంగారం 30 తులాలుంది నాయనోయ్, దానికేటి చెబుతావు రాజో, వాళ్ళు వల్లకుంటారా రాజో అంటూ రాగం తీసి ముక్కు చీదేసింది నరసమ్మ. ట్యాక్సు అన్నాడు గుసగుసలాడినట్లు గవరయ్య దూరాన ఎర్రటోపి సబ్ ఇన్స్పెక్టర్ వైపు దృష్టి సారిస్తూ. మనకి ఏటి కడతావు రాజో, 40,000 రూపాయలు నగదు దాచుకున్నాం బాబోయ్, మేడ కట్టుకుందాం అనుకున్నాం, ఇన్స్పెక్టర్ బాబు దోచుకుపోయారు బాబు అంటూ నిలబడి గట్టిగా అరిచినట్టు రోదిస్తోంది నరసమ్మ. పిల్ల ఉల్లుకోకయే, నీకు తెల్దు ట్యాక్స్ ఎందుకు కట్టలేదని, మనల్ని అట్టుకుంటారీళ్ళు అని గవరయ్య శెట్టి శివాలాడి నరసమ్మ చుట్టూ కంగారుగా ప్రదక్షిణం చేసేస్తున్నాడు. నరసమ్మ ఇప్పుడు అతని మాట విందల్చుకోలేదు. సబ్ ఇన్స్పెక్టర్ కాళ్ళ మీద పడిపోయింది. నన్ను ఒక్కనాడు ఒంటి మీద ఎట్టుకొనిచ్చాడు కాదండి, నా పుట్టింటారెట్టిన 60 తులాల బంగారం నిన్న రాత్రి దొంగలుచ్చినోళ్ళకి అప్పగించేశాడండి బాబోయ్ అంది. ఇంకేమిటి పోయాయి, ఏడవకుండా చెప్పమ్మా అన్నాడు ఇన్స్పెక్టర్ కాళ్ళు వెనక్కి తీసుకుంటూ. నాను చెబుతానండి అంటూ ముందుకొచ్చిన గవరయ్య శెట్టిని వెనక్కి తోసి, నేను చెబుతాను బాబు రాసుకోండి అంటూ ముందుకొచ్చింది నరసమ్మ. దానికి తెల్దండి అన్నాడు టక్కున గవరయ్య. తెలుసును, నువ్వు వెనక్కుండవయ్యా అన్నాడు ఇన్స్పెక్టర్. బిక్క చచ్చిపోయి భార్య వైపు భయంగా కోపంగా చూస్తూ చేతులు నొలుముకుంటూ నిల్చున్నాడు గవరయ్య శెట్టి. చెప్పమ్మా, మీ ఇంట్లో బంగారం నగదు ఏమాత్రముంది? టీవీగా గంభీరంగా ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ నరసమ్మని. 60 తులాలు నాకు పుట్టింటారెట్టిన బాలతొడుగు బంగారమండి. తాకట్టు పెట్టింది సిట్టే మట్టే 40 తులాల బంగారమండి. ఇవన్నీ గొడుగు గుడ్డన మూట కట్టి అటక మీద కుండలో ఎట్టి మూతెట్టాడండి. ఆ మూట తీసుకుపోయారా? ఈసారి శెట్టి వైపు చురుగ్గా చూస్తూ ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. తాటికాయలా తలూపాడు శెట్టి. తీసుకుపోయారు అన్నట్టు మళ్ళీ అందుకుంది నరసమ్మ. శెట్టి పాపం పండి నిజం నిప్పులు కక్కుతూ బయటపడ్డట్లు. 40,000 రూపాయలు ఇల్లు కట్టుకుందామని ఇనప్పెట్టలో దాచుకున్నామండి, అదంతా పట్టుకుపోయారండి అంటూ గొల్లుమంది నరసమ్మ. ఈసారి ఆమెతో పాటు పిల్లలు గవరయ్య శృతి కలిపి ఏడ్చారు. ఇంకా ఏమేమిటి పోయాయి ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. దొరుకుతాయంటారా బాబు ఆతృతగా ఆశగా ప్రశ్నించాడు గవరయ్య. ముందు నువ్వు దొరికావు పెద్ద దొంగవి అంటూ నవ్వి, వీటన్నింటికి ట్యాక్స్ కడుతున్నావా అడిగాడు ఇన్స్పెక్టర్. మామూలు ఇచ్చుకుంటాను, మీరే సాయపడాలా అంటూ సబ్ ఇన్స్పెక్టర్ కాళ్ల మీద బోర్లా పడిపోయాడు గవరయ్య శెట్టి. నాన్సెన్స్, ఇంకేమిటి ఎత్తుకుపోయారో చెప్పు అంటూ కాళ్ళు వెనక్కి తీసుకున్నాడు ఇన్స్పెక్టర్. మరేనండి, బియ్యం బస్తా నూనె డబ్బా బెల్లపు దిమ్మెలు పట్టుకుపోవడం కళ్ళారా చూసినానండి అన్నాడు. ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాక భార్యను బాధేశాడు గవరయ్య శెట్టి. ఎందుకలా నిజం చెప్పేశావు అని.
ఈ జరిగిందంతా చిలవలు పలవలుగా కథలల్లి జనం చెప్పుకుంటుంటే వింది రవణమ్మ. తాను విన్నదంతా మధ్య మధ్య నవ్వుతూ జగన్నాథానికి చెప్పింది. మమ్మ మంచి పనైంది, వాడికంతే కావాలి అన్నాడు జగన్నాథం. మర్నాటి ఉదయం తెల్లవారేసరికల్లా సాంబయ్య భార్య రవణమ్మను తీసుకెళ్లాలని సారె పట్టుకొచ్చారు. రవణమ్మ పుట్టింటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు చెప్పాడు జగన్నాథం. పులుపు కారం ఎక్కువ తినొద్దని, ఒళ్ళొంచే పని చెయ్యొద్దని, వేళ్లపట్టున భోంచెయ్యమని, 4 రోజులకొక ఉత్తరం రాయమని, నెమ్మదిగా నడవమని, గొంతుగ్గా కూర్చోవద్దని, నొప్పులు ప్రారంభమవగానే తనకు టెలిగ్రామ్ ఇవ్వమని, గుక్క తిప్పుకోకుండా ప్రతి మాట ముందు నత్తి విధిగా చోటు చేసుకుంటూ ఉంటే చెబుతున్న జగన్నాథం వైపు అసహ్యంగా చూస్తూ విసుక్కుంది రమణమ్మ. సరి మరిక ఊరుకోండి, ఆడారి మాటలు మీరు అన్నయ్య వింట నవ్విపోతాడు అని బద్దకించి హోటల్ భోజనానికి ఎగబడక వండుకు తినండి. ఆవకాయ కందిపొడు ఉన్నాయి, పొందిగ్గా వాడుకోండి. తలుపులు జాగ్రత్తగా గడియలు పెట్టండి. 4 రోజులకు ఒకసారి పరిగెట్టుకుని నా దగ్గరికి వచ్చేయక ఇల్లు కనిపెట్టుకుని ఉండండి. కావాలంటే నేను వచ్చేదాకా మీ నాన్నను తెచ్చుకోండి. చాకలి పద్దు పుస్తకం జాగ్రత్త. బాకీ బట్టలు అడగండేం. ముత్యం 2 రూపాయలు అప్పు తీసుకెళ్ళింది. నెల జీతం ఇచ్చేటప్పుడు కొట్టియ్యండి అని ఇంకా చాలా అప్పగింతలు పెట్టింది రమణమ్మ. ప్రెసిడెంట్ కొడుకు పరీక్ష ఫెయిల్ అయింది. అర్ధమర్ధాంతరంగా జగన్నాథం మాస్టర్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. రమణమ్మ ఆడపిల్లను ప్రసవించింది. ట్రాన్స్ఫర్ ఆర్డరు, పుత్రికా జనన శుభవార్త ఒకే రోజున అందుకున్న జగన్నాథం దిగాలైపోయి ఇలా ఎందుకు జరిగింది చెప్పమా అని బుర్ర గోక్కొని ఎంతో దుఃఖించాడు. తనకి ఎన్నోసార్లు ఏనుగు కలలోకొస్తే కొడుకే పుడతాడు అనుకున్నాడు. ఆడపిల్ల పుట్టింది. నగా నట్రా అమ్మి మరికొంత బావమరిదిని అప్పడిగి కొనొచ్చని ఆ ఊళ్ళో ఓ తాటాకు మిద్దిల్లు బేరమాడి పురోణి కట్టించుకున్నాడు. రవణమ్మ నీళ్లాడి చల్లగా ఇంటికొచ్చాక ఇల్లు కొనేసి గృహప్రవేశం చేద్దామనుకున్నాడు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. తండ్రి ఏడుకొండలవాడ, ఎందుకిలా జరిగింది అని రోదన స్వరంతో వెంకటరమణమూర్తి ఫోటో వైపు చూసి దండం పెడుతున్నప్పుడు ఎలక్షన్ డ్యూటీ అప్పుడు సంభవించబోయే ఆపద, తాను వెంకటరమణమూర్తిని ఈ ఆపద తప్పించమని మొక్కుకోవడం గుర్తొచ్చి గబగబా లెంపలేసుకుని తప్పక ఈ నెలలోనే నీ కొండకొస్తున్నాను స్వామి అని సాష్టాంగ నమస్కారం చేశాడు జగన్నాథం. అన్నాడే కానీ వెంటనే ప్రయాణమై స్వామి ముందర వాలడానికి డబ్బు సెలవు కావద్దు. అదీగాక ముందు మళ్ళీ స్వస్థాన ప్రాప్తికి విధిగా ప్రయత్నించాలి. ఏదో పిల్ల పుట్టింది, మరేం చేస్తాం, మన రోజులు బాగాలేవు, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొని రమణమ్మకో కవర్ రాసిపారేసి జిల్లా పరిషత్ ఆఫీస్కి ప్రయాణమయ్యాడు జగన్నాథం. వెంకటరమణమూర్తికి కొండకి వెంటనే వెళ్తానని మొక్కుకుని ఇంతకాలం జాగు చేయడం వల్లనే ట్రాన్స్ఫర్ అవ్వడం, ఎప్పటిదో పాత కేసు కెలికి ఇంక్రిమెంట్లు ఆపేయడం, ఏనుగంత రమణమ్మ ఎలుక పిల్లలాంటి ఆడపిల్లను కనడం, ఇవన్నీ జరిగాయని జగన్నాథం నమ్మకం. ప్రెసిడెంట్ గుట్టుగా చేసిన వ్యవహారమంతా ఏడుకొండలవాడి ఎత్తులే అని గట్టి నమ్మకంతో పరిషత్ ఆఫీస్ ఆవరణలో అడుగుపెట్టాడు జగన్నాథం. ఓ పంతులు గారు సేమమా, మీకు బదిలీ అయిపోయిందని నాను అన్నాడు ప్రెసిడెంట్ గారపల్లి కిలించి నవ్వుతూ. చెప్పున గతంలోని అతని అభ్యర్థన, తన అసమర్థత గుర్తొచ్చిన జగన్నాథానికి వెంకటరమణమూర్తి స్థానంలో ప్రెసిడెంట్ కనిపించాడు. చచ, దేవుళ్ళు ఇలాంటి వెధవ పనులు చెయ్యడు. ఈ ప్రెసిడెంటే నాకు ట్రాన్స్ఫర్ చేయించాడు, ఇంక్రిమెంట్లు ఆపు చేయించాడు అనుకుని మీ దయ వల్ల అనేసి ఆగకుండా సరాసరి ఎడ్యుకేషన్ గుమాస్తా ఎదురు నిల్చొని చేతులు జోడించి ఆ తర్వాత జేబులో పెట్టుకొచ్చిన కవరు టేబుల్ మీద పెట్టి నా పేరు జగన్నాథం, మీకు గుర్తున్నానండి, నాకు మళ్ళీ యథాస్థానం ఇప్పించే పూచి మీదే అన్నాడు జగన్నాథం. కవర్ అందుకొని ప్యాంటు జేబులో కూరేసి చిన్నవ్వు చిందించాడు ఎడ్యుకేషన్ గుమాస్తా వెంకట్రావు. ఇలాంటి కవర్లు ఎన్నో, అంటే జగన్నాథం కవర్ల లాంటివి కావులేండి, డబ్బున్న కవర్లు ఎన్నో జేబులో కూరేసుకుని ఇలాంటి పనులెన్నో ఎగ్గొట్టాడు గతంలో వెంకట్రావు. అతని తప్పేం కాదు, అవకాశం ఉన్న సహాయం చేస్తాడు, లేకపోతే మానేస్తాడు. కోరి డబ్బిచ్చి దండం పెడుతుంటే ఎలా కాదనగలడు? ఇవాళ కవరు మాత్రం 5-10 కాగితాలున్న కవరు కాదు, ఉత్తరమున్న కవరు. మనసు బాగోలేని జగన్నాథం భార్యకు ఉత్తరం రాసి అదో కవర్లో పెట్టి అంటించి ఉదయాన్నే జిల్లా పరిషత్ ఎడ్యుకేషన్ గుమాస్తా దర్శనం తాలూకు టిక్కెట్టు 50 రూపాయలు ఓ కవర్లోనూ పెట్టాడు. అయితే రవణమ్మకి పోస్ట్లో వేయాల్సిన కవరు జేబులో ఉంచేసుకొని 2 అడ్రస్ లేని కవరు బస్టాండ్లో ఉన్న పోస్టు డొక్కులో పారేశాడు. జేబులో ఉన్న కవర్ ఎలాంటిదో చూడకుండా అన్యమనస్కంగా టేబుల్ మీద పెట్టాడు. అలవాటు ప్రకారం వెంకట్రావు ఆ కవరు జేబులో కూరేశాడు. కవరు పరిశీలన దృష్టితో చూడకుండానే చిరునవ్వుతో చిద్విలాసంగా
జగన్నాథం వైపు చూసి రాత్రి 9 దాటాక ఇంటికి రండి అన్నాడు వెంకట్రావు. హమ్మయ్య అనుకున్నాడు జగన్నాథం. చూస్తాను వెళ్ళండి అంటే పని అవదన్నమాట కానీ రాత్రి తనను కలవమన్నాడంటే తనకి తప్పక ఉపకారం చేసి తీర్తాడని నిశ్చయం చేసుకున్నాడు జగన్నాథం. తనకు ఆ రోజే స్వస్థానం ప్రాప్తించినట్లు, ప్రెసిడెంట్ కొడుకులు తన స్కూల్లో చదివే మరో ఇద్దరిని తాను ఫెయిల్ చేయించినట్టు, ప్రెసిడెంట్ తన కాళ్ల మీద పడి బోరున ఏడ్చినట్లు. అప్పుడు ఏం జగన్నాథం మాస్టర్ అంటే నీ కళ్ళకి పిల్లిలా కనిపించాడేం, నల్లిలా అనిపించాడేం అని కోరమీసాల గారపళ్ళ సిల్కులాల్చి ప్రెసిడెంట్ని తాను నిలదీసి అడిగినట్టు, అతని వైపు తన ఎదర వినయంగా చేతులు కట్టుకుని తలవంచుకొని నిల్చున్న ప్రెసిడెంట్ వైపు తాను హుందాగా టీవీగా రోగం కుదిరిందా అన్నట్టు చూసినట్టు ఊహించుకుంటూ చిన్నవ్వు పెదాల మీద కదులుతుంటే రోడ్డు మీద చకచకా నడిచిపోతున్నట్లు జగన్నాథం మాస్టారు. కథ కొనసాగుతుంది.